మహిళా సోదరిమణులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సోదరిమణులకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. నేను మీ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజును. స్త్రీ శక్తిగా పరిగణలోకి వస్తున్న సందర్భాలలో మన గత పూర్వీకులను తీసుకుంటే ఓర్గల్ జిల్లాలో ఒక పోరుగల్ జిల్లాగా ఉంది ఝాన్సీ లక్ష్మీబాయి. భారతదేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి, ఓర్గల్లో రాణి రుద్రమ, చాకల ఐలమ్మ లాంటి ఎంతో స్ఫూర్తిదాయకమైన మహిళలు ఏదో ఏ రూపంలో ఉన్నా, తల్లి రూపమా, ఆలి రూపమా, చెల్లి రూపమా, ఏ రూపంలో ఉన్నా కూడా మహిళను మించిన శక్తి లేదు. అందుకు నిరూపణ ఎంతో మందిని ఉదాహరించవచ్చు. వాణిజ్య రంగం కావచ్చు, లేక రాజకీయ రంగం కావచ్చు, లేక విద్యారంగం కావచ్చు, ఎలా తీసుకున్నా కూడా మహిళలు మేమంటూ తక్కువ కాదని పోటీ పడుతున్న ఈ రోజులలో ఇప్పటికీ స్పేస్ లో ఉన్న సునీత విలియం గారు ఇంకా షీజ్ ఇన్ స్పేస్, ఇప్పటికి ఇంకా స్పేస్ లోనే ఉండి ఈ యొక్క ఘనత సాధించిన సునీత విలియం ఈనాటి నారిగా మనం అందరం గుర్తుంచుకోవాలి. అలాగే ఎంతో మహిళలకు విద్యా విషయంలోకి వస్తే మన సావిత్రిబాయి పూలే మహిళలను ముందు దారిలో ఉంచింది. సావిత్రిబాయి పూలే సేవారంగానికి వస్తే మదర్ తెరిసా, ఇలాంటి ప్రతి ఒక్కరిని ఎంతమందినో మనం తీసుకోవచ్చు. అలాంటి మహిళలను గుర్తించిన మన భారతదేశంలో ఉక్కు మహిళగా గుర్తించిన మన ఇందిరాగాంధీ గారిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు అంటేనే మన యొక్క మహిళలకు, మొత్తం మహిళా లోకానికి, మన యొక్క యావత్ భారతదేశానికి ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఒక ఐకాన్ లాగా ఉండిపోయిన గొప్ప మహిళ మన ఇందిరమ్మ గారు. సో ఇలాంటి మహిళా దినోత్సవ సందర్భంగా మన యొక్క మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కేబినెట్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఎన్నో రంగాలలో వారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఉదాహరణకు అమ్మ క్యాంటీన్లు తీసుకోవచ్చు, లేక అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 0% విత్తితోని ఏదైతే పొదుపు సంఘాలు స్టార్ట్ అయినా వాటిని ఈ రోజు మళ్లీ కాంగ్రెస్ గుర్తించి వారికి మళ్లీ 0 మిత్తితోని మళ్లీ వారిని పొదుపు సంఘాలను గుర్తించి అన్ని రంగాలలో అమ్మ క్యాంటీన్ కావచ్చు, లేక ఉచిత బస్ ప్రయాణం మహిళలకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు గుర్తించి. కాబట్టి ఈ సందర్భంగా ఇంకా ఎన్నో రంగాలలో మహిళలు ముందుకెళ్తున్నారు, పురుషులతో పాటు పోటీ పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన మన మహిళా శక్తిలో రాజకీయ రంగంగా మనం తీసుకుంటే మీనాక్షి నటరాజన్ గారు వారి యొక్క జీవిత చరిత్రలో ఒక ఐకాన్ గా మిగిలిపోతున్నారు రాజకీయంగా కూడా. అదేవిధంగా వాణిజ్య పరంగా తీసుకుంటే సుధామూర్తి గారు, అలాగే మన ఓర్గల్ జిల్లాలో తీసుకుంటే మన యొక్క దీప్తి జీవాన్ని అమ్మ సోదరి మనని చూస్తే మన ఒళ్ళు జల్లరిస్తుంది, ఒళ్ళు పులకరించే విధంగా అమ్మాయి ప్రపంచంలో మన యొక్క భారతదేశ జెండాను మన ఓర్గల్ పేరును రెపరెపలాడించిన సోదరిమణికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యోగం, 500 గజాలు, అలాగే ₹1 కోటి మహిళా మనులు ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట, సుమారు మహిళా శక్తి ఇందిరాశక్తి వారికి 600 బస్సులు కొనుగోలు చేసి 150 బస్సులు వారి ద్వారా నడిపించే విధంగా, అలాగే సోలార్ ఎనర్జీ, పెట్రోల్ పంపులు, ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటే పోతుంటే మహిళలను కోటీశ్వరాలు చేసే ఏదైతే కలగన్న ఇంద్రమ్మ కళలు ఈ రోజు సాకారం కాబోతున్నాయి. కాబట్టి మహిళలను కోటీశ్వరులాగా చూడాలదగ్గ ఘనత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం. నియోజకవర్గంలో ఉన్న మహిళా సోదరిమణులకు అందరికీ, అక్క, చెల్లి, అమ్మ, తల్లి అందరికీ కూడా రేపు రాబోయే మహిళా దినోత్సవ సందర్భంగా వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీ యొక్క నాగరాజు. జై హింద్, జై